కి షూటింగ్ వచ్చాను. ఐ వెరీ ఎక్సైటెడ్, ఫీలింగ్ లైక్ ఎ సెలబ్రిటీ. హై గైస్, హై బంగారు వచ్చిందండి బయ్యారి. నా ఛానల్ లో ఆమె ప్రమోషన్ లో ఉంది. ప్రమోషన్ లేదు, హై బంగారం. గుడ్. ఎల్కేజీ లో పడింది. ప్రేరణతో డాన్స్ చేయడం అనేది డ్రీమ్ కమ్ ట్రూ. థాంక్యూ. పక్కన అమ్మ ఉన్నారు, అమ్మతో మాట్లాడొచ్చు కదా నానిక. రామచంద్ర ఓరక్షణ పరిశ్రమ పోతాడు రా. ఎవరైనా 5 రూపీస్ కట్ చేయండి రా యాక్టింగ్ కోసం. రవి ఎక్సైటెడ్. హాయ్ మై సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. నీవేంట అవి అయిపోలేదమ్మా. నా మొహానికి ఇంపార్టెంట్ గెస్ట్ చేసే టాలెంట్ ఉందా లేదా ఇప్పుడు తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తరాక చూపిస్తా. ఐ యామ్ ఆల్సో వెరీ ప్రౌడ్. బట్ ఈ రోజు మా ప్రేరణ ఏం గెలవలేదు పాపం, మాకు పడుకోలేదు. యాండి అయ్యా యాండి చేస్తున్నా. వావ్, ఆ నవ్వు చూడండి. వావ్ మీ చిరునవ్వు. ఎంతమంది పడ్డారో మీకు ఈ నవ్వు వల్ల. అంటే అన్నాడు కానీ ఆ ఎంత బాగుందో. బిగ్ బాస్ లో నీళ్ళు కాస్తున్నావా? అదేనా? హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రేరణకమం అఫీషియల్. ఈ రోజు షూటింగ్ జరుగుతుంది. చాలా స్పెషల్ ఈవెంట్ కి షూటింగ్ వచ్చాను. కానీ అది గ్యాప్ ఇచ్చావు ఏవలా వచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను ఆల్రెడీ రెడీ అవుతున్నా. కానీ ఈ బ్లాగ్ లో ఈ షూటింగ్ లో స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే మమ్మీ. సో ఈ రోజు మేము మదర్స్ డే ఈవెంట్ కి వచ్చాము. మదర్స్ డే షూటింగ్ చేస్తున్నాము. సో చాలా స్పెషల్ గా ఉంది. ఎందుకంటే 2 years బ్యాక్ మదర్స్ డే ఈవెంట్ చేసాము. కానీ మమ్మీ అప్పుడైతే ఫుల్ స్టేజ్ చింపేసింది. అంటే అవినాష్ కి పంచలేసింది, శ్రీముఖిగా పంచలేసింది. సాహసం అనే చెప్పాలి. సో ఈసారి ఏం చేస్తుందో చూడాలి. వాళ్ళందరూ అనుకున్నారు మమ్మీ కొంచెం షై ఉంటే ప్లీజ్ చెప్పండి, కొంచెం షై ఉండకూడదు. అక్కడ చూస్తే ప్లీజ్ తగ్గించండి, ఆవిడ సిగ్గే పడట్లేదు, మొత్తం పంచులు ఇచ్చేస్తున్నారు. ఆరెంజ్ వెళ్ళింది. ఎట్లుంటది మరి మనతోని. సో ఈసారి ఏం చేస్తారో చూడాలి. కానీ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వెల్కమ్ టు మదర్స్ డే ఈవెంట్. నా మేకప్ నేనే చేసుకుంటున్నా. కానీ ఈరోజు స్టార్ మా అమ్మ కదా. ఆహా మమ్మీ ఫుల్ గెటింగ్ రెడీ. సూపర్ స్టార్. హౌ ఆర్ యూ ఫీలింగ్? Feeling like a celebrity. సో ఇలానే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మమ్మీ రెడీ అవుతుంది, నేను రెడీ అవుతున్నా. రెడీ అయ్యాక చూపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరికి యాక్చువల్లీ ఫస్ట్ డాన్స్ ఉందంట. నేను మా అమ్మ చేయాలంట. ఏమీ రిహార్స్ చేసుకోలేదు. కానీ సాంగ్ అయితే ఇప్పుడు చెప్పను, తర్వాత చూపిస్తా. ఈ వీడియోలోనే చూపిస్తా. బట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే అమ్మ ఎలా చేస్తారో తెలీదు. సాంగ్ కూడా కొంచెం క్రేజీగానే ఉంది. దానికి అమ్మ ఎలా చేస్తారో తెలీదు. ఓకే హాయ్ గైస్, హాయ్ బంగారు. వచ్చిందండి బయ్యారి. నా ఛానల్లో ఆమె ప్రమోషన్ లో ఉంది. ప్రమోషన్ ఏం లేదు. హాయ్ బంగారం. గుడ్. ఎల్కేజీలో పడండి. ఈ రోజు నేను కూడా ఉంది. ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. సో చెప్పాను కదా మదర్స్ డే. సో దానివల్ల అమ్మ ఉన్నారు. మేము ఎప్పుడు అమ్మ గురించి విన్నాము, కానీ ఈ రోజు మీట్ అయ్యాను. సో క్యూట్. యాక్చువల్లీ అమ్మ తెలుస్తుంది నీకు ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. నీకన్నా క్యూట్ అమ్మనే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అబ్బో ఆమె ఆమె ఉన్నదే ఇంత, దానిలో ఆమె తల ఇంత, కానీ పూలు ఇంత. ఏం చెప్పావురా? Thanks రా. కాంప్లిమెంట్ ఇచ్చాడు. నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాలేదు సార్. సో ఎక్సైటింగ్. Auntie is also getting ready. యా షీ ఇస్ ఫుల్ రెడీ. ఐ యామ్ సగం రెడీ. అమ్మ గ్లామ్ మోడ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. షీ ఇస్ ఫుల్ రెడీ. ఐ యామ్ సగం రెడీ. అమ్మ గ్లామ్ మోడ్. యాక్చువల్లీ ఈరోజు మేము ఆర్టిస్ట్, వాళ్ళ ఆర్టిస్ట్ అని తెలీదు. ఆ లెవెల్ కి అమ్మలందరూ రెడీ అవుతున్నారు. Let's go guys. నా మేకప్ అండ్ హెయిర్ అయింది. మేకప్ అండ్ హెయిర్ అయింది. అమ్మ ఏదో సారీ కూడా కట్టేసుకున్నారు. ఇప్పుడు మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. డాన్స్ ప్రాక్టీస్ నేర్పించడానికి వచ్చేసింది. సో ఇప్పుడు మీకు తెలుస్తుంది ఏ పాట అనేసి. ఐ విల్ సీ. పాట నేను రివీల్ చేస్తానా లేదా ఇప్పుడు చూస్తా. కానీ డాన్స్ ప్రాక్టీస్ అయితే చూపిస్తా.
అయిపోయింది మమ్మీతో ఫస్ట్ టైం అయితే స్టేజ్ మీద డాన్స్. సో వా ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. డాన్స్ అయిపోయింది. ఇప్పుడు మమ్మీ అయితే సేమ్ కాస్ట్యూమ్లో ఉంది కానీ నేను చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే మేము కొంచెం మ్యాచింగ్ వేసుకుందాం అనుకుంటున్నాం. సో చేంజ్ చేసుకుని ఐ విల్ సీ యూ గైస్ అండ్ దెన్ ఐ విల్ షో యూ మై లుక్. అప్పటిదాకా మమ్మీ ఎలా అనిపించింది ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్? నడుస్తురా ఈ ఎండలో టర్న్ అయిపోతా. చాలా బాగుంది. దిస్ ఇస్ డ్రీమ్ కమ్ ట్రూ. ప్రేరణతో డాన్స్ చేయడం అనేది డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. A few moments later. ఫుల్ మా ఎంట్రీ అవ్వాలి, ఇంకా మేమిద్దరం రెడీ అయిపోయి వచ్చేసాము. మీరు అనుకుంటూ ఉంటారు మీ మీద ఫ్లాష్ లైట్ ఎక్కడి నుంచి పడుతుంది అనేసి. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. మాతో ఒకరు వచ్చారు. ఒరే నువ్వా ఇలా వచ్చాంట్రా? కాకుతి కూడా వచ్చేసింది. అంటే జెల్సీ, ఆమెకు జెల్సీ. అంటే నేను మమ్మీ వచ్చాము అనేసి ఆమె జెల్సీ అయ్యి ఆమె కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఒరే నీకు జలస్ రా. మమ్మీ ప్రేరణ ఎక్కడ ఉంటే నేను కూడా ఉండాలి కదా, ఇన్కంప్లీట్ లేదంటే. ఓకే, యాక్చువల్లీ మీరు చెప్పండి, మేము ముగ్గురు ఎవరిలా ఉన్నారు? అంటే నేను మమ్మీలా ఉన్నానా, లేకపోతే ప్రకృతి మమ్మీలా ఉందా, లేకపోతే నేను ప్రకృతి ఒకేలా ఉన్నామా? అది మీరు చెప్పండి. ప్రేరణ ఏమైందమ్మా? ఏదో గుచ్చుతుంది, దాన్ని కట్ చేసి. దట్ ఐ థింక్ వాటో వాట్. కట్ కాలే. అమ్మా, షీస్ కటింగ్ ద చైన్, నాట్ హర్ సెల్ఫ్. ఎవడు అడిగాడు నిన్ను? ఇప్పటిదాకా యు వర్ డాన్సింగ్ ఫర్ సంథింగ్. వాట్ ఆర్ యు డాన్సింగ్ ఫర్? 1 hour later. మా ఎంట్రీ అయిపోయింది కానీ అందరూ వచ్చారు వాళ్ళ అమ్మతో. అక్కడ నానిక ఫోన్ చూసుకుంటూ ఉంది. పక్కన అమ్మ ఉన్నారు, అమ్మతో మాట్లాడొచ్చు కదా నానిక. అయ్యో, ఎడబోతున్నాం సార్ మనం ఈరోజు. దెన్ ఇక్కడ వస్తే గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చారు, గౌతమ్ వచ్చారు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎవరైనా 5 రూపీస్ కట్ చేయండి రా యాక్టింగ్ కోసం. నెక్స్ట్ వీళ్ళు ఏదో సీరియస్గా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ దీపిక ఎంత హైపరో ఇక్కడ వచ్చాక తెలిసింది, వాళ్ళ అమ్మ కూడా అంతే హైపర్ ఉందనేసి. ఇక్కడ ఐశ్వర్య వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అది వన్ సైడ్. మా సైడ్లో ఆబ్వియస్లీ నేను మా అమ్మ ఉన్నాము, ఇమాన్యుల్ గారు ఉన్నారు వాళ్ళ అమ్మతో, సన్నీ గారు ఉన్నారు వాళ్ళ అమ్మతో, వీళ్ళు కూడా ఉన్నారు. అండ్ మహేష్ అక్కడ ఏదో చేస్తున్నాడు, అక్కడ వాళ్ళ అమ్మ కూడా ఉంది. హాయ్ హాయ్ ఆంటీ. మమ్మీ ఆర్ యు ఎక్సైటెడ్? హాయ్ హాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో ఇంకా అయిపోయలేదమ్మా. రీలా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఏదేదో మాట్లాడుతుందమ్మా. 20 minutes later. షూటింగ్ నడుస్తూనే ఉంది. ఒక్క రౌండ్ అయిందంటే ఇప్పుడు దాకా ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. ఏదో చేస్తున్నారు మమ్మీ. ఓహో కాలు పైనేసి ఆహా. అందరూ వాళ్ళ జోన్లో ఉన్నారు, వింటున్నారు. అక్కడ ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో గేమ్ సెటప్లు చేస్తున్నారు. నాకు ఇంటికి వెళ్ళి పడుకోవాలని. గైస్ నెక్స్ట్ రౌండ్ మా గేమే అంట. మమ్మీ తిరుగమ్మా, తిరుగు. మైక్ అంతా పెట్టేశారు. మమ్మీ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఇదేంటమ్మా? ఇది భయం. అందరూ చూసుకోండి, భయం. సో ఇప్పుడు గేమ్ ఆడాలంట. నాకెంత చెప్పారో దాని ప్రకారం పాటలు గెస్ట్ చేసే గేమ్. నా మొహానికి పాటలు గెస్ట్ చేసే టాలెంట్ ఉందా లేదా ఇప్పుడు చూడాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ చూడాలి ఎలా, ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది కదా. జస్ట్ అలా గెస్ట్ చేయడం ఉండదు. సో ఎలా ఉంటుందో చూడాలి. జస్ట్ మా రౌండ్ అయిపోయింది, మేము ఊడిపోయాం.
బట్ పర్లేదు, ఇట్స్ ఓకే, ఎంజాయ్. ఎంజాయ్ స్క్రీన్ మీద. బట్ ఎనీవేస్ మాకు పాటలు అన్నీ రావు, అది అయిపోయింది. బట్ నైనికా గెలిచింది, సో ఇట్స్ ఓకే. బంగారం షీ గాట్ ఇట్, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ 3 రౌండ్లు ఉన్నాయి, నా రౌండ్ అయిపోయింది, ఇంకా 3 రౌండ్ సో ఓకే. సారీ గాయస్, నేను వ్లాగ్ నేను అందంగా లేను. అనుష్ కెన్ యూ హోల్డ్? ఇప్పుడు అందంగా ఉన్నావు అనుకుంటున్నావా? నేను ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. యాక్చువల్లీ ఈమె ఇప్పుడు మీరు చూసారు కదా, జనరల్ గా ఇదంతా మొత్తం షాల్ వేసుకుంది, కానీ వేరే కొంచెం స్పైసీగా రెడీ అయింది ఈరోజు. యాంకర్ మా విష్ణు బాబా యాంకర్ ఈరోజు. ఎలా ఉందిరా? బాగుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. క్యూట్ గా ఇలా చేస్తుంది. ఐఎమ్ ఆల్సో వెరీ ప్రౌడ్. బట్ ఈ రోజు మా ప్రేరణ ఏం గెలవలేదు, పాప మామ పడుకోలేదు. నేను వద్దని చెప్పాను, అయినా నన్ను పాటల రౌండ్ లో వేశారు. పాటలు నాకు అంత రావు. వేరే ఏదైనా గేమ్ లో పెట్టుంటే మీకు తెలుసు కదా, టాస్క్ ఆడతా. బట్ యూనివర్స్ వాంట్ టు టీచ్ ప్రేరణ హౌ ఇస్ లూజింగ్ మీన్స్. ఓటమి అంటే ఎలా ఉంటది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి. బాగా ఫేస్ చేయలేదు, నాకైతే ఇచ్చింగ్ వచ్చేసింది. యూ కాంట్, బట్ దట్ ఈస్ ద ప్రాక్టీస్. ఈయన అయితే రవి గారు, ఈయన అయితే మాటికి నేను ఓడిపోయినప్పుడల్లా అయ్యో ప్రేరణ నువ్వు గెలుస్తా అనుకున్నావు. I was encouraging her. I wanted her to win. I wanted her to see her smiling face. నటించకో. And అక్కడ ఈవిడేమో నైనికాకి హెల్ప్ చేసింది. అది యూ హావ్ టు ఆస్క్. నిజమే, అది నాకు తెలుసు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. It's a fun event. Sit with others. Don't kneel, no. She's kneeling. She's kneeling. She will pass the road also. జెంటిల్మెన్ అంటే చూడండి, నువ్వు కూడా ఉన్నావు, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు. ఆయన జెంటిల్మెన్, ఆయన పిక్కలు చూడు ఎలా ఉన్నాయి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నేను ఆడపిల్ల సున్నితంగా ఉంటా. ఆ పిక్కలు నువ్వు ఎప్పుడు చూసినావు? కాదు, పిక్కలు అంటే Like అన్నంతో కలుపుకోవాలి కదా, అన్నంతో కలుపుకోవాలి కదా. హాఫ్ మసిల్. It's half muscle. It's not పిక్కలు, పిక్కలు. పిక్కలు. Got it. Okay, cut చేసి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అంటే బ్లాగ్ లో ఉండాలనేసి ఇది అంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. పర్మనెంట్ మార్కర్ అయిపోయింది, బతికి అయిపోయింది. అరే హరి, సరదాగా రాసా పోవట్లా. పర్మనెంట్ మార్కర్. సర్లే టిప్ ఆడుకుందాం. అయ్యా అయ్యా నిజంగా చేశారా? చూడండి గైస్, యాక్చువల్లీ గేమ్స్ కి కొన్ని ప్రైజెస్ పెట్టారు, కానీ వీళ్ళు ఏ ప్రైజ్ పెట్టారనేది వీళ్ళకే క్లారిటీ రావట్లేదు. ఇంతమంది కూర్చొని రౌండ్ టేబుల్ డిస్కషన్ పెడుతున్నారు. అదేంటి, డిష్ వాషరా, ఫ్రిడ్జా, అవెనా, ఏంటో తెలియట్లేదు. వాళ్ళకి ఏమో తెలియదంటే డిష్ వాషర్ అంట. ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చింది. అబ్బా సాయిరామ్. 10:30 అయింది. 10:30 అసలు ఖాళీ అయిపోయింది మొత్తం. రాము గారిది జస్ట్ లైవ్ పర్ఫార్మెన్స్ అయింది, 1 టేక్లో చేసేసారు. ఇక్కడ ఏదో క్లీనింగ్ జరుగుతుంది, ఖాళీ అయిపోయింది. అందరూ వెళ్ళి, మమ్మీ కూడా అక్కడ వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంది. నేనేదో ఫ్రైస్ ఆర్డర్ పెట్టుకుని పెరి పెరి ఫ్రైస్ అనేసి బ్యాగ్ పెట్టుకున్నాను. దున్నపోతులో ఒక పాయింట్ తర్వాత జస్ట్ తినాలి, చిల్ చేయాలి, ఇంటికి వెళ్ళాలి అంతే. ఆ నవ్వు చూడండి, మీ చిరునవ్వు. ఎంతమంది పడ్డారో మీకు ఈ నవ్వు వల్ల. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ని నేను చూపించలేదు, మీరందరూ నన్ను తిడతారు దాని తర్వాత. అందుకే ప్రెజెంటింగ్ టు యూ యువర్ రిషి సార్. నమస్తే బాస్. మోస్ట్ హ్యాపీయింగ్ ఇప్పుడు నువ్వు, ఎందుకంటే నేనా? బిగ్ బాస్ లో నీ దగ్గర ఫుల్ హవా. అదేనా ఉన్న 5 అమ్మాయిలో టాప్ అమ్మాయి అంటే టాప్ స్ట్రాంగ్ అమ్మాయి అంటే నువ్వే. మీ అందరికీ తెలుసు సార్ కొంచెం మూవీ హీరో,
సో నెక్స్ట్ ఎప్పుడు మూవీ వచ్చినా నాకైతే ఆ ప్రీమియర్లో సెలబ్రిటీ షోలో నన్ను పిలవాలి. నాకు రిక్లైనర్ సీట్స్ కావాలి, దాంతోపాటు నాచోస్ కావాలి, దాంతోపాటు ఒక మౌంటైన్ డ్యూ కావాలి, కొంచెం పాప్కార్న్ కూడా కావాలి. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. నీ మూవీ బాగా అవ్వాలి, నీ కెరియర్ బాగా హైట్స్కి రీచ్ అవ్వాలి అని నా సైడ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్. మొత్తం యాక్చువల్లీ ప్యాకప్ అయిపోయింది. అందరూ వాళ్ళ ఒక్కొక్క చోట్ల ఉన్నారు. కేక్ కటింగ్ చేసుకున్నాము. అందరూ ఇంతనే మాట్లాడాలనుకున్నా. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నాకేంటి, నేను సూపర్. హాయ్, బాగుంది కదా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నువ్వు ఫస్ట్ నీ ఛానల్, నీ యూట్యూబ్, నీ ఇన్స్టాగ్రామ్ లో నువ్వు షేర్ చేయి ఫస్ట్. చేస్తా. థాంక్స్. నాకు చెవిలో పెట్టావురా. దట్ ఐ థింక్ వాటో వాట్. సో మదర్స్ డే ఎలా అయింది? మదర్స్ డే చాలా బాగుంది. ఆంటీ బర్త్డే, మా మమ్మీ బర్త్డే ఇద్దరిది మే 10th. వీళ్ళు వెనక అరుస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడు అనుకున్నాం. నాది బర్త్డే April 11th, వీడిది April 13th. అదే చిన్న గ్యాప్ అనుకుంటే వీళ్ళ అమ్మ May 10th బర్త్డే, మా అమ్మ May 10th బర్త్డే. ఇద్దరిది సేమ్ డే. చాలా మనది అవినాభావ సంబంధం. అంతే, మంది జస్ట్ సీతాఫల్ సంబంధం అనుకుంటారు మీరు. కాదు, అదుకు మేలే. అవినాభావ సంబంధం. వీడు ఏం చెప్తాడో సగం అర్థం కాదు నాకు. అయిపోయింది. సో అందరికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. నువ్వు రారా. బాయ్ బేబీ. బాయ్ బ్రో. ఓ బ్యాక్ కెమెరాలో తీసుకోవాలా? నేర్చుకోవాలి ఇంకా నేను చాలా. ప్లీజ్ వాచ్ హర్ వ్లాగ్. ఇది అది ఎలా తెలుసా, స్పైడర్ మ్యాన్ మీ ఉంది కదా అలా. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ చేస్తావు. ఐ లవ్ యూ. ఇంటికి వెళ్ళి ఇంకా 1 వీక్ పనిచేయండి. అండ్ ప్లీజ్ ఫ్యాన్స్ అందరూ ప్రేరణకి మెసేజ్ చేయండి, కమెంట్స్ చేయండి. నాకు తను చీజ్ దోశ పెట్టాలి. పెడతా. నువ్వు ప్లీజ్ రా, ఇంటికి రా నువ్వు. ప్లీజ్. ఆల్సో నేను జస్ట్ చెప్పింది విన్నావా? ఈ ఈవెంట్ అయిపోయింది, బాగా యాంకరింగ్ చేసింది. ఇంకా 1 వీక్ ఇంట్లో పడుకుంటది, వర్క్ చేయదు. టుమారో ఐ హావ్ షూట్. దిస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ 4 days I shot non stop. Today is 3rd day. చాలా హార్డ్ వర్కింగ్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. అంతే గైస్, all done, event done. Love you amma. Tata. టయర్డ్ అయిపోయాము. ఈవెంట్ అయిపోయింది. లవ్ యూ అమ్మ. ఈవెంట్ అయిపోయింది, కానీ అమ్మకి లవ్ ఇప్పుడు అయిపోదు. సో ఐ లవ్ యూ అమ్మ. I love you ప్రేర్. థ్యాంక్స్ అమ్మ. I love you ప్రకృతి. ఐ లవ్ యూ ప్రకృతి. ఎందుకంటే ప్రకృతి యాక్చువల్లీ మాకు అమ్మలా బిహేవ్ చేస్తుంది. సో ప్రకృతి, హ్యాపీ మదర్స్ డే టు యూ. బట్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్ ద మదర్స్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ థ్యాంక్ యూ ప్రేరణ, నీ వల్ల ఈరోజు మదర్స్ డే సెలబ్రేషన్ ఫర్ ద సెకండ్ టైం నా లైఫ్లో ఎంత హ్యాపీనెస్ ఇచ్చావు అంటే, మదర్కి ఒక మీనింగ్ ఇచ్చావు. నీ వల్లనే ఫస్ట్ మదర్ అనే పదం వచ్చింది. సో థ్యాంక్ యూ. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. యు ఆర్ మై హార్ట్ బీట్. Pakuti, not you, me. I'm the heartbeat. Okay guys, thank you so much for watching. Meeku telusu what to do. Like, share, subscribe, comment, share, like, share, subscribe, comment, And keep loving Prerna. and press the bell icon and keep loving me. Thank you very much. Bye bye guys. Follow guys.